చెప్తానుండు. నాకు ఒకటి ఉంది, ఒకటిగా 2, 3, 4 ఉన్నాయి నీ గురించి నాకు ఆలోచన. అయిపోయిందా? ఫోటో తీసా అంటే మాట్లాడుతున్నాను, వీడియో పెట్టాను. రైట్, ఇంకే చెప్పండి. నేను త్యాగరాజు వేస్తే నువ్వు చెప్పేసి వెయ్యాలి. ఇంకా నా భూతో నా భవిష్యత్తు తెలుసా? చెప్పేసి కీర్తనలు లేవు, కీర్తనలు వాటి 3 వస్తాయి. ఇప్పుడు అది కాదు, లింగమూర్తిని వేశాడు. ఇంకా ఎవరి వల్ల కాదు. కానీ అప్పటికి ఇప్పటికి కూడా లింగమూర్తి ఒకటి, నాగయ్య ఒకటి, తర్వాత గౌరీనాథ శాస్త్రి ఒకటి, శ్రీనాథుడు ప్రాతస్మరణీయులు. పరకాయ ప్రవేశం చేసేసే కోట్ల మందిని చూసినా వాళ్ళే గుర్తుంటారు. అసలు లింగమూర్తి లాంటి మనిషి లేడండి. లింగమూర్తి ఎంత బాగా చేస్తాడు. అయ్యో బాబోయ్, ఒక వేమన, ఒక త్యాగయ్య. ఒక్క నువ్వు చేయగలవు. కాదు కాదు కాదు, నిన్ను పొగడాల్సిన పని లేదు. నీ లక్షణం పనికొస్తుంది దానికి. వాడు వంగిపోయి ఎంత నేర్చుకున్నాడు అంతే. త్యాగు అంటూ అబ్బరు త్యాగు అంటూ. అవును, అసలు అంటే భగవంతుడు ఇవ్వాలి. అంతే, నిజంగా. సీతావర సంగీత జ్ఞానము ధాతం రాయవలిరా. అంతే, కరెక్ట్గా అంతే. తలకండ్రులు తపస్సు చేసి అనుభవంలో అంతే. ఇప్పుడు ఎందుకంటే నాకు తాళం నేర్పడం నా చేతకాలే. శృతిలో కొంచెం శృతి పోతుంది అమ్మాయి, నీకు బాగానే పాడుతున్నావు అని అన్నా అనుకోండి. కాసేపు పాడిన తర్వాత ఇప్పుడైనా కలిసిందంటారా మేస్టారు? కలిసిందో లేదో నువ్వు చూసుకోవాలి. నేను ఎక్కడ చెప్పను, ఇక్కడ శృతి కలవట్లేదో నేను చెప్పనా? నా కర్మ కాల. అదిగా ఆ ఏడుపు నువ్వే ఏడవాలి. మా అమ్మాయి వాసాకృష్ణమూర్తి ఉండేవాడు, పెద్ద విద్వాంసుడు. వీణ మంచి విద్వాంసుడు, మంచివాడు. వాడు ఎలాంటి మాటలు అంటే వాడి మాట. అమ్మాయి పాడుతుంది, వినండి. వినండి. మేము చూసుకొచ్చి సిగ్గుపడుతుందండి అన్నాడు. వాడన్నాడు, కాదు మీ అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడ్డం కాదు, సంగీతమే అమ్మాయిని చూసి. అంత చక్కని నిజాయితీగా మాట్లాడతాడు కూడా. మరి సెలవా, నేను బయలుదేరతానికి. మరి ఇదిగో మా ఆవిడ మీ ఎందు ఎంతో భక్తి ప్రపత్తులతో పంపించిన ప్రసాదమే. అది భోజనం కాదు, ప్రసాదమే అనుకోవాలి. రెడ్ నొక్కితే చాలు. అంతే, 2 ఇచ్చాం.